హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నాకు తెలుసు, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో అంటే నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, నేను వాళ్ళను బయటకు వెళ్ళనివ్వను. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లెట్ దెమ్ గో అవుట్. ఐ డోంట్ లెట్ దెమ్ గో అవుట్ అంటే నేను వాళ్ళను బయటకు వెళ్ళనివ్వను అని. నెక్స్ట్ వన్, వాళ్ళను రానివ్వకు. దీన్ని డోంట్ లెట్ దెమ్ కమ్ ఇన్. డోంట్ లెట్ దెమ్ కమ్ ఇన్ అంటే వాళ్ళను రానివ్వకు అని. నెక్స్ట్ వన్, దాన్ని మళ్ళీ చెప్తారా? దీన్ని కెన్ యూ రిపీట్ దాట్. కెన్ యూ రిపీట్ దాట్ అంటే దాన్ని మళ్ళీ చెప్తారా అని. నెక్స్ట్ వన్, మాకు నీ సహాయం కావాలి. దీన్ని ఇంగ్లీష్లో వి నీడ్ యువర్ హెల్ప్. వి నీడ్ యువర్ హెల్ప్ అంటే మాకు నీ సహాయం కావాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడి నుండి చాలా దూరంగా ఉంటావా? దీన్నే డూ యూ లివ్ ఫార్ ఫ్రమ్ హియర్. డూ యూ లివ్ ఫార్ ఫ్రమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడి నుండి చాలా దూరంగా ఉంటావా అని. నెక్స్ట్ వన్, నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. దీన్నే యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అంటే నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని. నెక్స్ట్ వన్, నేను దానిని కాదనడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్ అంటే నేను దానిని కాదనడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను అలా జరగనివ్వను. దీన్ని ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్. ఐ వోంట్ లెట్ దాట్ హ్యాపెన్ అంటే నేను అలా జరగనివ్వను అని. నెక్స్ట్ వన్, నాకు మరికొంత సమయం కావాలి. దీన్ని ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ అంటే నాకు మరికొంత సమయం కావాలి అని. నెక్స్ట్ వన్, నేను నీకు తప్ప మరెవ్వరికి చెప్పలేను. దీన్ని ఐ కాంట్ టెల్ ఎనీవన్ అదర్ దాన్ యూ. ఐ కాంట్ టెల్ ఎనీవన్ అదర్ దాన్ యూ అంటే నేను నీకు తప్ప మరెవ్వరికి చెప్పలేను అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏం జరిగింది? దీన్నే వాట్ వాస్ హ్యాపెన్ నౌ. వాట్ వాస్ హ్యాపెన్ నౌ అంటే ఇప్పుడు ఏం జరిగింది అని. నెక్స్ట్ వన్, దేనికోసం ఎదురు చూస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అంటే దేనికోసం ఎదురు చూస్తున్నావు అని. నెక్స్ట్ వన్, అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు. దీన్నే దట్స్ వై ఐ డీంట్ గో దేర్. దట్స్ వై ఐ డీంట్ గో దేర్ అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు అని. నెక్స్ట్ వన్, నీకు ఆ హక్కు లేదు. దీన్నే యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ అంటే నీకు ఆ హక్కు లేదు అని. నెక్స్ట్ వన్, మీరు దానిని ఎక్కడ చూశారు? దీన్ని వేర్ డిడ్ యూ సీ దాట్. వేర్ డిడ్ యూ సీ దాట్ అంటే మీరు దానిని ఎక్కడ చూశారు అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఏమి చెప్పను. దీన్ని ఐ వోంట్ టెల్ యూ ఎనీథింగ్. ఐ వోంట్ టెల్ యూ ఎనీథింగ్ అంటే నేను నీకు ఏమీ చెప్పను అని. నెక్స్ట్ వన్, అన్నీ నేను చూసుకుంటాను. దీన్నే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే అన్నీ నేను చూసుకుంటాను అని. నెక్స్ట్ వన్, అంతా బాగానే ఉందా? దీన్నే ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటే అంతా బాగానే ఉందా
అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పినట్లే చేద్దాం. దీన్ని లెట్స్ డూ యాజ్ యూ సే. లెట్స్ డూ యాజ్ యూ సే అంటే నువ్వు చెప్పినట్లే చేద్దాం అని. నెక్స్ట్ వన్, అర్థం కాకపోవడానికి ఏముంది? దీన్ని వాట్స్ దేర్ టు నాట్ అండర్స్టాండ్. వాట్స్ దేర్ టు నాట్ అండర్స్టాండ్ అంటే అర్థం కాకపోవడానికి ఏముంది అని. నెక్స్ట్ వన్, నేను అతనిని ఎలా ఆపగలను? దీన్ని హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్. హౌ కుడ్ ఐ స్టాప్ హిమ్ అంటే నేను అతనిని ఎలా ఆపగలను అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? దీన్ని హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళను ఏమడిగావు? దీన్ని వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్. వాట్ డిడ్ యూ ఆస్క్ దెమ్ అంటే నువ్వు వాళ్ళను ఏమడిగావు అని. నెక్స్ట్ వన్, మీరు అన్నింటిని పూర్తి చేశారా? దీన్నే డిడ్ యూ ఫినిష్ ఇట్ ఆల్. డిడ్ యూ ఫినిష్ ఇట్ ఆల్ అంటే మీరు అన్నింటిని పూర్తి చేశారా అని. నెక్స్ట్ వన్, నేను కొంచెం ముందుగానే వచ్చాను. దీన్ని ఐ అరైవ్డ్ ఎ బిట్ ఎర్లీ. ఐ అరైవ్డ్ ఎ బిట్ ఎర్లీ అంటే నేను కొంచెం ముందుగానే వచ్చాను అని. నెక్స్ట్ వన్, నీకు ఏదైనా పని ఉందా? దీన్నే ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకు ఏదైనా పని ఉందా అని. నెక్స్ట్ వన్, అతనికి అవకాశం ఇద్దాం. దీన్నే లెట్స్ గివ్ హిమ్ ఏ ఛాన్స్. లెట్స్ గివ్ హిమ్ ఏ ఛాన్స్ అంటే అతనికి అవకాశం ఇద్దాం అని. నెక్స్ట్ వన్, ఆమె ఇక్కడ ఎందుకు ఉంది? దీన్నే వై ఈజ్ షీ హియర్. వై ఈజ్ షీ హియర్ అంటే ఆమె ఇక్కడ ఎందుకు ఉంది అని. నెక్స్ట్ వన్, నాకు బాగా తెలుసు. అయితే ప్రీవియస్ వీడియోలో నాకు తెలుసు అని అడిగాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ నో అని అంటాం. ఇప్పుడు నాకు బాగా తెలుసు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ సెంటెన్స్, తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే. And stay tuned for next video. Thanks for watching. To subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.